హాయ్ ఆల్, ఎంతో హెల్తీగా ఉండే సోయా చంక్స్ కర్రీ విత్ ఫ్లేవర్డ్ రైస్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత సోయా చంక్స్ని అందులో వేసి ఒక 1 minute సోక్ చేయాలి. తర్వాత వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ కానీ కడాయి కానీ తీసుకుని ఆయిల్ ఆర్ ఘీ వేసుకుని హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ నా దగ్గర ఇక్కడ పౌడర్స్ అవైలబుల్గా ఉన్నాయని నేను పౌడర్స్ యాడ్ చేశాను. అవన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత 1 cup రైస్ వేసుకోవాలి. రైస్ ఒకసారి ఫ్రై చేసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకుని ఇంకొక 1 minute ఫ్రై చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి 2 whistles వస్తే సరిపోతుంది. పొడి పొడిగా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, టొమాటో, గ్రీన్ చిల్లీ వేసుకుని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఒకసారి ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం లైట్గా గరం మసాలా, కసూరి మేతి అన్నీ వేసుకుని అంతా ఫ్రై చేసుకోవాలి. స్వీట్నెస్ కావాలంటే లైట్గా 1/2 స్పూన్ షుగర్ వేసుకోవచ్చు. సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఇందాక డ్రైన్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసుకోవాలి. సోయా చంక్స్ కూడా వేసుకుని మూత పెట్టి ఒక 10 minutes పాటు బాగా ఉడకనివ్వాలి. అంతా ఫ్లేవర్ అంతా సోయా చంక్స్కి పట్టాలి. ఒక 10-15 minutes తర్వాత మూత ఓపెన్ చేసి అంతా వాటర్ అంతా పోయి మంతా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. మనం చేసుకున్న ఫ్లేవర్డ్ రైస్, సోయా చంక్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జ్యూసీగా ఉండే సోయా కర్రీ విత్ ఫ్లేవర్డ్ రైస్ సూపర్ కాంబినేషన్తో ఎంతో హెల్తీగా చాలా బాగుంటుంది.